ఏమో చూస్తే గాని ఎవడినేదిలే. ఆ డెమోకి చంద్రరెడ్డి వాళ్ళ పక్కకెళ్ళి పండుకున్నాడక్క. అప్పుడు మొదలైంది మచ్చా పబ్జి. ప్రో స్క్వాడ్ ఫుల్ రివర్స్ అటాక్. దడ దడ అని కొడుతున్నారు మచ్చా. మన హీరో ఊరుకుంటాడా? ఆయన కూడా దడ 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 అని కొడుతున్నాడక్క. బాతు పిల్లలు అంటే అతను మదర్ గన్ తో మిగతా బేబీ గన్స్ అని షూట్ చేసేలా డిజైన్ చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే స్టీరింగ్ తిప్పితే మిగతా టైర్స్ అన్ని తిరిగేటట్టు. మన హీరో జాగ్రత్తగా ఆలోచించి ప్రోటీన్ చంపకూడదని కావాలని కాళ్ళ మీద షూట్ చేశాడక్క. ఇంతలో మేమంతా పడుకుని దేవుడు దండం పెట్టుకున్నాం మచ్చా. నాకు తెలియకుండా నా ఏరియాలో అసలు ఏం జరుగుతుంది? ఒక్క నిరసన మాట్లాడుతున్నావా? అక్కడ 10 ఏళ్ల నుంచి ఓ గాడ్జిలా ఉండదురా. ఎప్పుడు చూసిన సినిమా వీడియోలు జబర్దస్తులు చూడడం తప్ప ఏ పుట్టలు ఏ పావుండదు ఏనాడాలు చూసినా. అక్కడ సజ్జికాయల స్ట్రైక్ జరుగుతుందిరా. సర్జికల్ స్ట్రైక్. బొంగులు స్ట్రైకు. 5 గంటలయ్యింది. ఇంతసేపు ఏం పీకారు? రేడు ఉండాల్సింది ఆ కొండ మీద. నీ పోలీస్ ట్రైనింగ్ కూడా రవంత మమ్మల్ని బయటికి కూడదంటరా. నీకు మైండ్ తప్పిందా సోమేశ్వర రెడ్డి? అక్కడ మిలిటరీ వాళ్ళే చుక్కలు లెక్కెడుతుంటే నేను నా తొక్కల ట్రైనింగ్ తో నేను సేవ్ చేయాలా? ఏంట్రా పేరెట్టి పిలుస్తున్నావు? శ్మశానంలో ఉన్నావు, సభలో లేవు. చచ్చిపోయి కూడా రెస్పెక్ట్ కావాలా నీకు? ప్రోటీన్ చాలా తెలివిగా ట్రిక్ చేసి ఒక స్మోక్ బాంబ్ రెడీ చేశారక్క. అది వేసిన వెంటనే మొత్తం పొగ. హీరోని బ్లైండ్ చేసి తెలియకుండా ముందుకు వచ్చేసారు. ఇంతలో పెద్ద గాలి, పెద్ద సౌండ్. నన్ను ఎత్తుకుపోవడానికి హెలికాప్టర్ వచ్చినట్టుండదురా. చెత్తపోతా నిన్ను నన్ను. ఆ లోపల ఉన్న గాంచెల్లాగా నెత్తపడానికి వచ్చింది. హెలికాప్టర్ లో వచ్చిన ప్రోటీన్ ఆ ఇంట్లో ఉన్న గన్నుల మీద షూట్ చేశారక్క. మెయిన్ గన్ ఫైరింగ్ కి మిగతా గన్స్ ఫైరింగ్ కి 1 సెకండ్ తేడా ఉంటుంది. Do you see anything? అది అబ్జర్వ్ చేస్తే బాతుని కొట్టేయచ్చు. ఇంతలో ఒక స్నేపర్ మన హీరోని స్పాట్ చేశాడు. I got him on my side. Take the shot. ప్రతి గొప్ప ప్రేమ కథ వెనకాల ఒక ఊహించని ముగింపు ఉంటుంది. ఆమెను చివరిసారిగా చూస్తున్నాడని ఆ రోజు అతనికి తెలీదు. ఎప్పుడో వార్తల్లో చూసే ప్రమాదం ఆ రోజు మా జీవితంలో జరిగింది. రచన పనిచేస్తున్న డీకే సెంటర్లో టెర్రరిస్టులు షూటౌట్ చేశారు. ఆ రోజు చనిపోయిన 18 మంది పిల్లల్లో సుహానా కూడా ఉంది. వాళ్లతో పాటు రచన
ఇది మాట్లాడే టైం కాదు. నువ్వు ఉండుంటే ఈరోజు అందరూ బ్రతికేవాళ్ళం. నువ్వున్న దగ్గరే లైఫ్ ఉంటుంది. నువ్వు ఇలాగే ఉండాలి. ఇలాంటి రోజు ఎవరికి రాకుండా చూసుకో. ఎవరు చేశాడు ఇది? 24 hours తెలియాలి నాకు. మనం సిద్ధంగా లేనప్పుడు వచ్చే యుద్ధమే కర్మ. ఆ షూటౌట్ కి 6 నెలల ముందు మేము తీసుకున్న కాంట్రాక్ట్ కర్మ రూపంలో ఆ రోజు మాకు పరిచయం అయింది. ఏంటి కాంట్రాక్టు? ఇల్లీగల్ గన్స్ చేతులు మారుతున్నాయి. దాన్ని ఆపడానికి వచ్చిన వాళ్ళని మనం ఆపాలి అంతే. వీడిని ఆ రోజే షూట్ చేసి పడదంపాల్సింది. సుహానా ఫాదర్ కదా, షూట్ చేయటం ఎందుకు? ఆపుదాం. అప్పుడు తెలియలేదు మేము దేన్ని ఆపాము. ఏ సైకోల చేతుల్లోకైతే మేము గన్లు వెళ్ళడానికి సహాయం చేశామో వాళ్లే మా జీవితాల్ని తల్లకిందులు చేశారు. గన్స్ తప్పుడు చేతుల్లోకి వెళ్ళడం అంటే దిద్దుకోలేని ఒక తప్పు జరుగుతుందని అర్థం. ఆ విషయం అతనిలో నేనెప్పుడు చూడని మనిషిని నాకు చూపించింది. ఆ క్షణం నుంచి అతను నాకు తెలిసిన సహదేవ్ కాదు. తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా? అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు. లాగ్ 18. ఈ రోజు నీ గురించి నేనేమనుకుంటున్నానో మాట్లాడతా. బుల్లెట్ శబ్దం అంటే కాపాడే శబ్దమని, గన్ అంటే సాయం చేసే వస్తువని ధైర్యం తీసుకొచ్చావు. ఇంతమంది ఈ రోజు ప్రశాంతంగా ఉంటున్నారు అంటే దాని వెనుక ఆయుధం పట్టుకొని ఒకడుంటాడు. ఆ ఒక్కడు నా వాడవ్వడం నాకెంతో ప్రైడ్. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. దేవుడు కనిపించడు. నువ్వు చాటు నుండి చేస్తున్నా దేవుడు చేస్తున్న పనే చేస్తున్నావు. మనిషి ఎలా ఉంటాడో తెలియకుండా ప్రేమించింది. నాలో ఒక రక్షించేవాడిని చూసింది. ఆ చూపబద్ద అవ్వకూడదు. అవ్వకూడదంటే అర్హత లేని వాడి చేతికి చేరిన ప్రతి ఆయుధం బూడిదవ్వాలి. రచన బతుకున్నంత కాలం అతని జీవితం అబద్ధం. ఆమె చనిపోయిన తర్వాత అతని జీవితం నిజం. ఆ నిజం అతని యోధుడిని చేసింది. చివరిగా నేను ఆమెకి ఇవ్వగలిగేది ఒకటే, ఆమె అనుకున్న రూపానికి మారటం, ఇంకో దారుణం జరగకుండా చూడటం. నేను
ఆయన గురి పెడితే ఊపిరాగేది, ఇకపై ఊపిరాడాలి. ఆయుధం పట్టుకునే చేతికి ఆదుకునే బాధ్యత ఉండాలి. అది లేని వాడికి ఆయుధం అందనంత దూరంలో ఉండాలి. రెస్పాన్సిబుల్ షుడెంట్ లీవ్ ద వెపన్, ఇర్రెస్పాన్సిబుల్ షుడెంట్ హోల్డ్ ద వెపన్. అక్రమ ఆయుధాలని బూడిద చేస్తాన్న నిర్ణయం కోసం ఆ రాత్రి అతను ఎంతమంది నాపాడో నీకు తెలియాలి.